పొద్దుతిరుగుడు ధాన్యం కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అనేక ఇబ్బందులకు గురిచేస్తుందని సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల రైతులు మండిపడ్డారు. అప్పు చేసి పెట్టుబడులు పెట్టిన పంట అల్లీపూర్ సొసైటీ కార్యాలయం వద్ద 2 నెలలుగా ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కొనుగోలు చేయకపోవడంతో ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు విన్నవించుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో పొద్దుతిరుగుడు ధాన్యం పండించిన రైతులు పడుతున్న గోసలు అధికారులకు కనిపించడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి పొద్దుతిరుగుడు ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. మండలం అల్లిపురం సొసైటీలో మాచాపూరు, మెట్టిపల్లి, చిన్నకోడూరు, చంద్రాపురం, చౌడారం ఈ 10-20 ఊర్ల రైతులు కలిసి నెల 15 రోజుల పొద్దుతిరుగుళ్ళు అక్కడ పోసి వాటికి సెదలు, సీమలు, ఆ సెదలకు అందులో ఎలుకలు, ఈ ఎలుకలు కొట్టడానికి పాములు ఇవన్నీ మోపైనాయి. మొత్తం సెదలగడ్డలు కట్టినాయి. ఒక్కొక్క కుప్ప మీద ఒక 5 పరదలు కట్టినాము. ఆ 5 పరదలు ఇట్లా ముట్టుకుంటేనే ఎక్కడికక్కడ ఉసిపోతుంది. దయచేసి మా మొర ఆలకించి ఈ ధాన్యాన్ని మీరు కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి మా యొక్క మనవి. ఈరోజు వచ్చి కలెక్టర్ గారికి ఆల్రెడీ 10 రోజుల కింద కూడా కలవడం జరిగింది. మాకు ఇంతవరకు కూడా ఏ రెస్పాన్స్ ఏమి ఇవ్వలేదు. మళ్ళీ వచ్చి ఈరోజు కూడా ప్రజావాణిలో కూడా కలిసి మీడియాకు అభ్యయం చేయడం జరిగింది. 2 నెలలు మేము సన్ఫ్లవర్ అక్కడ పోసి చెదలొచ్చి మొత్తం 7 కాడికి పోతున్నాయి. మా ఇప్పుడు 10 క్వింటాలు వన్నీ కూడా ఇప్పుడు జోక్తే మాకు అంత 8 క్వింటాలు 7 క్వింటాలు అవుతాయి. అట్లా కూడా రైతులము 21,000 కూడా లాస్ అయినాం ఆల్రెడీ. ఇంకా కూడా కొనలేదనుకో దళాలకు అమ్ముకుంటే 3-4 వేలకే పోతాయి. అవి ఇంకా లాస్ అవుతాం. ఈ గవర్నమెంట్ తొందరగా స్పందించి సన్ఫ్లవర్ కొనగలరని కలెక్టర్ గారు కూడా విన్నపించడం జరిగింది. సొసైటీ పరిధిలో మా మండల కేంద్రంలోనే దాదాపుగా ఒక 600 టన్నుల వరకు సన్ఫ్లవర్ నిల్వకున్నాయి. మా అందరినీ తీసుకొని గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని కోరుకోగలుగుతాం.